శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆదివారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా సరే తక్షణమే మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు, 24 గంటల్లోనే మీ దశ తిరిగిపోతుంది. మీకున్న నరదృష్టి, మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. కుంకుమ నీళ్ళకి అంత విశిష్టత ఉంది. అందులో కూడా కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా అంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. మనమందరం కూడా జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య. మరికొందరికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొందరైతే ఎంత డబ్బు ఉన్నా సరే తృప్తిగా జీవించలేరు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి ఇంట్లో అవసరాలకి మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు. మరికొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి అవసరాలకి మించి డబ్బు, ఆస్తులు, సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు. దీనికి కారణమే ఇతరులు ఏడుపులు మనపై ఉండడం, లేదంటే మీ ఇంటికి వాస్తుదోషాలు ఎక్కువగా ఉండడం. అయితే మన దగ్గర డబ్బులు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్న సంతోషం లేకపోవడానికి నరదృష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా నరదృష్టి ఇంటిపై ఉంటే సుఖంగా జీవించలేరు. తినడానికి కూడా, అంటే మనం ఏదైనా సరే తిన్నా కూడా సంతృప్తిగా ఉండలేరు. కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటాయి. కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నరదృష్టి ప్రభావం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి నరదృష్టి ప్రభావం మీపై, మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో, మరి ఆ సమస్యల నుంచి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చాలా అద్భుతంగా చెప్పబడింది. అది కూడా ఈ పరిహారము ఆదివారం రోజున, లేదంటే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కానీ, శుక్రవారం కానీ, పంచమి తిథి కానీ, అమావాస్య తిథి కానీ, పౌర్ణమి తిథి కానీ, అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులైనా సరే, లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు అయినా సరే, ఈ పరిహారం కుంకుమ నీళ్ళతో పరిహారం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వదలకుండా ఆదివారం రోజున కుంకుమ నీళ్ళతో రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, నరదృష్టి, నరపీడ ఏదున్నా సరే తప్పకుండా మనకి తొలగిపోతుంది. కుంకుమ నీళ్ళు అంటే మనం సాధారణంగా దిష్టి తీయడానికి బాగా ఉపయోగిస్తామన్నమాట. ఆదివారం అంటే సూర్య భగవానుడి కూడా చాలా ఇష్టం. అసలు ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది. ఆదివారం అంటే ఖచ్చితంగా ఆదివారం రోజున మాంసాహారం తినకపోయేవారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుడికి ఆర్జ్యాన్ని సమర్పించేవారు. అలా ఆర్జ్యం సమర్పించడం అంటే ఒక రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబులో నీటిని పోసి ఒక ఎర్రటి మందార పువ్వును వేసి ఆ నీటిని తూర్పు వైపు ఉన్న మొక్కలకి పోసేవారు. ఇలా చేస్తే ఆ మొక్కలనేవి తూర్పు వైపు ఉండే తులసి చెట్టు అయినా ఉండాలి, ఏ మొక్క అయినా సరే పర్వాలేదు, తూర్పు ఉండే మొక్కలకి అలా పైనుంచి నీటిని పోసి ఓం ఆదిత్యాయ నమః, ఓం తులసియే నమః అని ఇలా చేయడం వల్ల సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందవచ్చనమాట. సూర్య భగవానుడు అంటేనే సృష్టికి వెలుగునిచ్చేవాడు. అంటే మన జీవితం నుంచి వచ్చే మన కష్టాల నుంచి తొలగించి, మన కోరికలన్నీ కూడా తీర్చి, మన ముఖాన్ని తేజస్సుగా,
అంటే సూర్య భగవానుడు ఎలా అయితే తేజస్సుతో వెలుగుతాడో అదే తేజస్సుతో వెలిగిపోవాలంటే సూర్య భగవాన్ని ఆదివారం రోజు తప్పకుండా పూజించాలి. అంతేకాదు ధైర్యం కావాలన్నా, జీవితంలో సాధించగల శక్తి సామర్థ్యాలు రావాలన్నా సరే ఖచ్చితంగా సూర్య భగవానుని పూజించాలి. అదేవిధంగా మన జీవితంలో ఉండే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలన్నా, మన కష్టాలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మనము ఈరోజు ఇలా ఆదివారం రోజున ఆర్జ్యాన్ని సమర్పించాలి. సూర్య భగవానికి ఆర్జ్యం సమర్పించిన సమయంలో ఎవరైతే సూర్య భగవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో అలాంటి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాదు అలాంటి వారి యొక్క జీవితంలో దరిద్ర బాధలు ఉన్నా అదేవిధంగా సూర్య భగవాన్ని ఎంత కొలిస్తే అంత మంచి ఫలితం కలుగుతుందో మీరే చూస్తారనమాట. అంత అద్భుతమైన ఫలితాలు మనకి మన సూర్య భగవాన్ని అందిస్తారు. సూర్య భగవానుడు సృష్టికి ఎలా అయితే వెలుగునిస్తారో మన జీవితం నుంచి కష్టాల నుంచి కూడా తొలగించి, దరిద్ర బాధలన్నీ కూడా తొలగించి మనకి అదృష్టాన్ని కూడా పెంచుతారు ఆ సూర్య భగవానుడు. కాబట్టి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగంటే ఖచ్చితంగా మనం ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేయాలి. అయితే ఆదివారం రోజున కుంకుమ నీళ్ళతో పరిహారం ఇలా చేస్తే మనకుండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి, ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి, జాతక దోషాలు, మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు, మనల్ని మంచి వైపు కాకుండా చెడు వైపు ఆలోచనల వైపు నడిపించే దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మనము ఆదివారం రోజున ఈ పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ఆదివారం అంటేనే దిష్టి దోషాలు తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. కాబట్టి ఆదివారం రోజున మనం చేసే పనుల్లో మనం కష్టపడుతూ కూడా అప్పుడప్పుడు కూడా ఇలాంటి మంచి రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనం జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే, ఏదైనా సరే సులభంగా సాధించగలుగుతాము. మన జీవితం నుంచి కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా ఈ పరిహారం చేసుకుంటే తొలగిపోతాయి. మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. అయితే ఆదివారం రోజున కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఆదివారం రోజు సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అంటే సాయంకాలం పూటని ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారంకి ఒక గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు. గాజు గ్లాసు తీసుకొని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న కుంకుమను తీసి ఆ గ్లాసులో వేయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమను మీ చేతితో తీసుకొని ఆ గ్లాసులో వేయండి. అలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వారిపై చెడు ప్రభావం అంతా కూడా పోతుంది. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా పోతాయి. ఇక కుంకుమ వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులు కూడా తిప్పుతూ మన ఇంట్లో ఉండే చెడు అంతా కూడా పోవాలని మనస్సులో అనుకోండి. ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో కూడా తిప్పి ఆ కుంకుమ నీళ్ళ గ్లాసును ఇంటి బయటే పడేసేయండి. మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్ళను పోసేయండి. ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వెళ్లకుండా బయటని ఆ గ్లాసును శుభ్రంగా కడగండి. అందులో కుంకుమ నీళ్ళు అనేవి ఉండకూడదు. చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి. గ్లాసు ఎండిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళండి, లేదా బయట వదిలేసినా పర్వాలేదు. ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మీకు వీలైతే స్నానం కూడా చేయండి. మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి. అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది. కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే చాలా మంచిది. ఈ పరిహారం అనేది ఆడవారు చేసినా, మగవారు చేసినా, ఎవరు చేసినా సరే పర్వాలేదు. ఆదివారం సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. అంటే ఈ పరిహారం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్లాసులో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు తలుచుకుంటూ వేయండి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరి పేర్లు తలుచుకుంటూ చిటికెడేసి కుంకుమ ఆ నీళ్ళలో వేయండి. ఈ పరిహారం మీరు ఒక్కరే చేసినా సరే ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఎన్నో వస్తాయి. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా ఈ పరిహారం అనేది ఆదివారం సాయంకాలం 6 దాటిన తర్వాత 8 వరకు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా, షేర్
షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.